Lenovo and Asus నుంచి మనకి ఒక్కొక్క ల్యాప్టాప్ అయితే లాంచ్ అయింది. సో Lenovo నుండి ఒకటి అండ్ Asus నుంచి ఒకటి. సో ఈ రెండు ల్యాప్టాప్స్ అయితే లాంచ్ అయినాయి. సో రెండు మనకి సేమ్ ల్యాప్టాప్స్ అయితే కాదు, కంపారిజన్ వీడియో కూడా కాదు. లైక్ రెండు ల్యాప్టాప్స్ అయితే రీసెంట్గా లాంచ్ అయినాయి. సో రెండింటి గురించి ఒకటే వీడియోలో కవర్ చేద్దామని చెప్పి రెండింటిపైన వీడియో అయితే చేస్తున్నాను. ఒకటి మనకి గేమింగ్కి అండ్ ఒకటి మనకి ప్రొఫెషనల్ యూజ్కి యూజ్ అయ్యే ల్యాప్టాప్. సో ఇదైతే కంపారిజన్ వీడియో కాదు అండ్ రెండింటి గురించి సపరేట్గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ చేయొచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం లెనోవో దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో లెనోవో, దీని మోడల్ నేమ్ వచ్చేసి లెనోవో యోగా స్లిమ్ 7 ఆరా అని చెప్పి అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకి అఫీషియల్గా దీని ప్రైజెస్ అయితే బయటికి రాలేదు, లైక్ ఇంకా లాంచ్ అయితే కాలేదు. బట్ ఆల్రెడీ మనకి అమెజాన్లో ప్రీ బుక్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో అందు గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ప్రైజెస్ అయితే తెలియదు. సో ప్రైజెస్ అయితే ఈ వీడియోలో ఉండవు, ఓన్లీ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్లీ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 15.3 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. IPS డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD+ రెజల్యూషన్ అయితే ఉంటుంది. 100% sRGB రేటింగ్ ఉంటుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇది మనకి డాల్బీ విజన్ సపోర్ట్ తో కూడా అయితే వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి ఇంటెల్ కోర్ 7 258V ప్రాసెసర్ అయితే ఉంది. సో ఇది మనకి V ప్రాసెసర్ తో వస్తుంది అండ్ ఇంటెల్ కోర్ 7 సిరీస్ లో అయితే వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసి LPDDR5X ర్యామ్ ఉంటుంది. M.2 SSD సపోర్ట్ ఉంటుంది. సో బ్యాటరీ విషయానికి వస్తే, సో ఇందులో మనకి ర్యాపిడ్ ఛార్జ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి కొత్త టెక్నాలజీతో తీసుకొస్తున్నాం అని అయితే చెప్తున్నారు. సో దీని ద్వారా మనం 15 minutes ఛార్జింగ్ తో 15 hours వరకు దీన్ని యూజ్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. బట్ అది ఎట్లా, వీడియో స్ట్రీమింగా లేకపోతే జస్ట్ క్యాజువల్ యూజా, బ్రౌజింగ్ ఏంటిది అనేది స్పెసిఫై చేయలేదు. 15 minutes ఛార్జ్తో 15 hours వరకు మనం దీన్ని ల్యాప్టాప్ని యూజ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా ఇది మనకి 22 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని చెప్తున్నారు. అండ్ 70 Wh బ్యాటరీతోనైతే ఇది మనకి వస్తుంది. అండ్ ఇంకా ఇందులో మనకి డెడికేటెడ్ కోపైలట్ ప్లస్ బటన్ అయితే ఉంది. డైరెక్ట్ మనం ఒక క్లిక్ తోని కోపైలట్ని అయితే యాక్సెస్ చేయవచ్చు. 2 months వరకు అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ ఏదైతే ఉంటుందో, సో ఇందులో మనకి అడోబ్ ప్రీమియర్ ప్రో, అడోబ్ ఫోటోషాప్, అడోబ్ ఎక్స్ప్రెస్, సో ఇవన్నీ అయితే వస్తాయి. సో వీటిని కూడా వీళ్ళైతే 2 months వరకు సబ్స్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైతే ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి. సో ఇవి మనకి దీనికి సంబంధించిన ఫీచర్స్ అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్స్. అండ్ ప్రైజెస్ అయితే ఇంకా మనకి డిస్క్లోజ్ కాలేదు. సో ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం లైక్ ఇది మనకి 70 to 80K మధ్యలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ Asus గురించి మాట్లాడుకుంటే Asus V16 గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పి అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకి గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి దీనిలో మనకి డెడికేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. సో ఇంతకుముందు మనకి లెనోవోలో అది గేమింగ్ ల్యాప్టాప్ కాదు కాబట్టి మనకి అందులో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. ఏదైతే ప్రాసెసర్లో కొంతవరకు గ్రాఫిక్స్ మెమొరీ అయితే ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకునే మనం గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో బట్ ఇందులో గేమింగ్ ల్యాప్టాప్లో మనకి డెడికేటెడ్గా ఉంటుంది, అంటే సపరేట్ స్లాట్ అయితే ఉంటుంది గ్రాఫిక్స్ కార్డ్ కోసం. సో ఇది మనకి లైక్ హెవీ గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయగలుగుతుంది. గేమ్స్ అయినా ఎడిటింగ్ వర్క్ అయినా ఇందులో మనకి ఈజీగా అయితే అయిపోతుంది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 16 inch సైజ్తో వస్తుంది. ఫుల్ HD రెజల్యూషన్ అయితే ఉంటుంది. IPS LCD స్క్రీన్తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి 300 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకొంచెం బ్రైట్నెస్ అయితే పెంచి ఉండాల్సింది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే, సో ఇందులో మనకి 2 వేరియంట్స్లో వస్తుంది ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్స్ 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇంటెల్ కోర్ i7 13620H ప్రాసెసర్ అండ్ నెక్స్ట్ ఇంటెల్ కోర్ i5 13420H ప్రాసెసర్. సో రెండు మనకి H ప్రాసెసర్తో వస్తున్నాయి. అండ్ ఈ ప్రాసెసర్లో సఫిక్సెస్ H అయినా, V అయినా, K అయినా అంటే ఏంటి, అది మనకి ఎలా యూజ్ అవుతుంది అనే దానిపైన మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంటుంది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా ల్యాప్టాప్స్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకసారి మాత్రం తప్పకుండా చెక్ చేయండి. సో ఇవి మనకి 2 H ప్రాసెసర్తో వస్తున్నాయి కాబట్టి గేమింగ్లో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ ఎడిటింగ్లో కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ గ్రాఫిక్స్ విషయానికి వస్తే NVIDIA GeForce RTX 4050 గ్రాఫిక్స్తో ఒకటి వస్తుంది అండ్ RTX 3050 గ్రాఫిక్స్తో ఇంకోటి అయితే ఉంటుంది. 2 గ్రాఫిక్స్ వేరియంట్స్ 4050 అండ్ 3050. సో ఇవి 2 గ్రాఫిక్స్ వేరియంట్స్తోనైతే వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి మనకి 63 Wh బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ 3 cellతో వస్తుంది ఇది మనకి. అండ్ LPDDR5 ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. M.2 SSD సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా వీళ్ళు లైక్ 3 months వరకు గేమ్ పాస్ అల్టిమేట్ అని చెప్పి ఒక సబ్స్క్రిప్షన్ అయితే వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరైతే ల్యాప్టాప్ పర్చేస్ చేస్తారో సో వాళ్ళకి ఫ్రీగా అయితే ఈ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. సో వాటిని ఈ సబ్స్క్రిప్షన్ ఉంటే వాటిని ఫ్రీగా అయితే ఆడుకునే వీలు ఉంటుంది. ఇవి మనకి ఈ ల్యాప్టాప్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఆఫర్స్. సో వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.